సస్పెండ్ల రగడ. పొంగులేటి జూపల్లి కారు పార్టీకి సరితూగడం లేదా? లేదా జూపల్లి పొంగులేటి చరిష్మా తగ్గిందా? పార్టీని విస్తరిస్తున్న వేళ ఉన్న లీడర్లను బయటకు పంపడం ఎందుకు? పొంగులేటి జూపల్లి చర్యలతో కేసీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? ఇద్దరు నేతల సస్పెన్షన్ బీఆర్ఎస్ కు బెడిసి కొడుతుందా? కష్టించి పనిచేసే బలమైన నాయకులపై గులాబీ బాస్ చర్యలెందుకు? కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో బీఆర్ఎస్ కు మరింత నష్టం తప్పదా? బలమైన నేతలను సాగనంపడమే బీఆర్ఎస్ ఎజెండానా? బీ హుజూర్ అంటే తప్ప బీఆర్ఎస్ లో మనుగడ లేదా? ఇప్పుడు పొంగులేటి జూపల్లి తర్వాత టార్గెట్ ఎవరు? కారు పార్టీ రూట్ మారుతుందా? అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది? వాచ్ ఆన్ డిబేట్ పాయింట్ అమ్మా న్యూస్ లో. వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు ప్రధానంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తి రేపుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. జూపల్లి పొంగులేటి ఇద్దరిని కూడా కేసీఆర్ సస్పెండ్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఉదయం నుంచి కూడా ఈ టాపిక్ కొంత రచ్చగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గత కొంతకాలంగా ఇద్దరు కూడా పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్నారు అంటూ కూడా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ రోజు ఉదయం వారిద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత కొంతకాలంగా ఆత్మీయ సమ్మేళనంతో వాళ్ళు పెడుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో పార్టీపై కొంత పార్టీని వ్యతిరేకంగా పార్టీలో ఉంటూ కూడా పార్టీపై వ్యతిరేకత తీసుకొస్తున్నారంటూ కూడా వార్తలు వినబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మరొకసారి ఇద్దరు నేతల్ని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. 2018లో రెబల్ గా ఉన్నటువంటి ముగ్గురిని సస్పెండ్ చేసిన అనంతరం కూడా ఇప్పుడు మరొక ఇద్దరిని సస్పెండ్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక మరి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతలు ఇద్దరిని కూడా సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా మారబోతా ఉంది? కీలక నేతలు ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరిని కూడా సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది? ఈ రోజు డిబేట్ పాయింట్ గా కొనసాగించబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి ఒక ఇంట్రో చూద్దాం. గులాబీ పార్టీలో కొత్త టెన్షన్. పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఇప్పుడు ఎందుకు యాక్షన్? 100 రోజుల విమర్శల తర్వాత కేసీఆర్ కు సస్పెండ్ చేసే ధైర్యం వచ్చిందా? జనవరి నుంచి విమర్శలు చేస్తున్నా ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు? ఖమ్మం, మహబూబ్ నగర్ ఒక్కో జిల్లా బీఆర్ఎస్ ను ముంచేస్తుందన్న సంకేతాలు అందాయా? ఆదిలోనే ముప్పును గ్రహించారా? నిండా మునిగాక అప్రమత్తమయ్యారా? పొంగులేటి జూపల్లి తర్వాత ఈ గ్రూప్ తో జత కట్టేదెవరు? జత కట్టాలనుకున్నది ఎవరు? కారు పార్టీలో కలకలం సృష్టించిన ఆ ఇద్దరు లీడర్లు తరువాత ఏం చేయబోతున్నారు? రైట్, మొత్తంగా మరి జూపల్లి పొంగులేటి ఇద్దరు కూడా పార్టీని వీడిన తర్వాత నెక్స్ట్ ఎవరు? సో నెక్స్ట్ ఎవరిపై టార్గెట్ ఉండబోతా ఉంది? ఈ రోజు డిబేట్ పాయింట్లో ముందుగా మనం ఈ అంశాలపై చర్చిద్దాం. సో మనతో పాటుగా ఈ రోజు డిబేట్లో పాల్గొన్నారు అయోధ్య రెడ్డి గారు, టీపీసీసీ మీడియా కన్వీనర్, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్, అండ్ ఆచార్య గారు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు, ఇద్దరు కూడా డిబేట్లో ఉన్నారు. ఒకసారి వారిద్దరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆచార్య గారు, ఈరోజు మనం చూస్తూ ఉన్నాము అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇద్దరు కీలక నేతల్ని సస్పెండ్ చేశారు. గతంలో మనం చూస్తే 2018లో ముగ్గురు రెబల్స్ని సస్పెండ్ చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు మరొక సంచలనం తీసుకున్నారు. కీలక నేతలు ఇద్దరు కూడా బీఆర్ఎస్ కి సంబంధించి క్రమం నుంచి. సో అటువంటి నేతలు ఈరోజు సస్పెండ్ చేసిన సిచ్యువేషన్స్ చూస్తా ఉన్నాం. పార్టీలో ఉంటూ కూడా పార్టీకి కొంత వ్యతిరేకత చేస్తున్నారు అన్నటువంటి వ్యూహం పైన సస్పెండ్ జరిగింది అని చెప్తా ఉన్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ
కోటలు ఈ యొక్క సస్పెన్షన్ మనకు స్పష్టంగా కనపడుతున్నది. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత, తెలంగాణ ఉద్యమ ఉనికిని కోల్పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ రాబోయే రోజులలో కూడా ఇంకా అనేక సంక్షోభాలను ఎదుర్కొనే పరిస్థితి ఉంటది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ కొరకు కానీ ఆనాడు పూర్తి చిత్తశుద్ధితోటి పనిచేయనటువంటి వ్యక్తులని ఒకరిని బయటికి పంపించడం చూస్తుంటే, బిఆర్ఎస్ పార్టీ ఏదైతే పుత్ర వాత్సల్యంతో తన కొడుకుని ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి తాపత్రయంతో, అంటే తను ఇక్కడ తను ముఖ్యమంత్రి ఉండకుండా కొడుకుని పెడితే అనేక సంక్షోభాలు వస్తామని బిఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెంది జాతీయ రాజకీయ తన పుత్రరత్నాన్ని ఇక్కడ ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ ఈటల రాజేందర్ గారిని, ఇవాళ జూపల్లి కృష్ణారావు గారిని, అదే విధంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు బలమైనటువంటి నాయకులని రేపు వీళ్ళతోటి ఏ ప్రమాదం వస్తుందో అనేటువంటిది గమనించి ఇవాళ ఈ సస్పెండ్ చేయడము, కొంతమందికి భయం కలిగియాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ రోజు తీసుకున్నటువంటి అయోధ్య రెడ్డి గారు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇది కరెక్టేనా? కీలక నేతలు ఇద్దరు కూడా, పొంగిలేటి అండ్ జూపల్లి ఇద్దరు కూడా కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీలో. అటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కీలక నేతలను ఖమ్మం జిల్లా నుంచి సస్పెండ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మన టీవీ వీక్షకులకు ఛానల్ ఉన్న పెద్దలకు నమస్కారం అన్న. అయితే మొదట్లో కూడా మనం ఎప్పటికప్పుడు కేసీఆర్ చేతిలో బాధితుల మీద కాంగ్రెస్ పార్టీ సానుభూతిని ఆలోచిస్తుంది. కేసీఆర్ చెప్పే మాయ మాటలకు మోసపోవడం, కేసీఆర్ చెప్పినట్టు చేసి వాళ్ళు ఇవాళ కూడా నిన్నమొదటి దాకా వాళ్ళు కేసీఆర్ కి అనుకూలంగా పనిచేసి కేసీఆర్ చేతిలో వాళ్ళు కీలు బొమ్మలుగా తెలంగాణ ప్రజలకు ఎంత ద్రోహం చేసినో చూసాం. అదే సమయంలో వాళ్ళ ద్రోహం కంటే కూడా ఇవాళ వాళ్ళు కేసీఆర్ చేతిలో మోసపోయినందుకు మేము ఒక స్థాయిలో ఎక్కువ కొంత మేము సానుభూతితో ఉన్నాం. సరే రేపు వాళ్ళు రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ రాజకీయ వైఖరులు ఎట్లా ఉంటాయి, దాన్ని బట్టి నెక్స్ట్ అది. అయితే మేము ఇప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం, కేసీఆర్ తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాలు ఎట్లా సాధించుకోవాలి, తన కుటుంబాన్ని ఆర్థికంగా రాజకీయంగా ఎట్లా సుస్థిరపరచుకోవాలనే లక్ష్యంతో తప్ప తెలంగాణ ప్రజల కోసం ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు ఒక విజన్తో కానీ లేకపోతే ఒక ముందు చూపుతో కానీ ఎప్పుడు పనిచేస్తలేదు. అదే సమయంలో వాళ్ళ నాయకులు వాళ్ళ మోసపోయింది అంటే వాళ్ళు నిజామాబాద్ కూడా నిజామాబాద్ వాళ్ళ చేతులు వాళ్ళ మందిరంలో చేయటలే కదా నిజామాబాద్ దాకా వాళ్ళు కూడా ఇదే చేస్తున్నాం. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలు రేపు ఏం జరుగుతున్నాయి ఎటుపోతున్నాయి అని కానీ మళ్ళా భిన్నమైన కోణంతో చూడొచ్చు. అదే సమయంలో మనం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు ఇప్పటికైనా కొంతమందికైనా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ పార్టీ నాయకులకు కేసీఆర్ నిజ స్వరూపం తెలిసింది. కేసీఆర్ ని మోసం నమ్మకుండా కేసీఆర్ తో ఎట్లా అప్రమత్తంగా ఉండాలి అనే దాని మీద వాళ్ళు ఒక ముందు చూపుతూ ఉండాలని కోరుకుంటున్నారు. హలో అందరూ కూడా ఒక కీలకమైనటువంటి నేతలు. సో వాళ్ళు చెప్తున్నటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారము వాళ్ళు కొంతకాలంగా పార్టీలో ఉంటూ అధికార పార్టీలో ఉంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అండ్ దాంతో పాటుగా ఆత్మీయ సమ్మేళనం పేర్లతో ఇతర పార్టీ నేతలతో మాట్లాడుతూ అధికార పార్టీలో ఉంటూ ఆ పార్టీకి ద్రోహం చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఈరోజు సస్పెండ్ చేస్తున్నామని చెప్తున్నారు. అయోధ్య రెడ్డి గారు చెప్పండి. అయితే ఏమంటున్నామంటే మా పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఉంటుందా, ఆగ్రహ సమ్మేళనాలు పెట్టుకుంటుందా, అది టీఆర్ఎస్ పార్టీ అంతర్గత అంశం. అది వాళ్ళకి తెలుసు తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ మీద లేదా బీఆర్ఎస్ మీద నమ్మకం పోయింది. వాళ్ళు చెప్పిన మాటలు ఏవి అమలు చేసే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు, ఏర్పాటు తర్వాత రెండు అంశాలను వేరువేరుగా చూసినప్పుడు
2014 దాకా ఏ అంశాలైతే కేసీఆర్ చెప్పిండో వాటికి పూర్తి వ్యతిరేకంగా కేసీఆర్ పనిచేస్తున్నారు. కేసీఆర్ తో ఏ వ్యక్తులు 2014 ముందు కలిసి పనిచేసిందో, 2014 ముందు తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ రాష్ట్ర సమితితో కానీ కలిసి పనిచేసిన చాలా మంది నాయకులు ఇవాళ ఆ పార్టీకి శత్రువులు. ఎందుకు కారణం అంటే టీఆర్ఎస్ మూడు సిద్ధాంతం ఏదైతే ఉందో అది పూర్తిగా దాన్ని కేసీఆర్ వదిలిపెట్టిండు, కాంట్రాక్ట్ రూట్ పోతున్నాడు. ఇవాళ ఆంధ్ర బిర్యానీ మీద మాట్లాడినా, ఇవాళ ఆంధ్ర పెట్టుబడిదారుల మీద మాట్లాడినా, ఆంధ్రలో ఉన్న నాయకుల మీద మాట్లాడిన కేసీఆర్ ఇవాళ వాళ్ళకి అన్ని అవకాశాలు ఇస్తున్నారు. మనం చూస్తున్నాం ఆంధ్ర పెట్టుబడిదారులకి ఇవాళ వ్యాపారాల అవకాశాలు ఉన్నాయి, ఆంధ్ర నాయకులకి ముఖ్యమైన పదవులు. తెలంగాణలో ఎవరైతే వ్యతిరేకించిందో వాళ్ళను ఇవాళ ఆందోళన తీసుకుంటూ వస్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే తరిమి తెలంగాణ ఉద్యమకారులను వేటాడో వాళ్ళే వాళ్ళ అధికారంలో ముందస్తులు ఉన్న చూడండి. మీరు తెలంగాణ హైదరాబాద్ లో తీసుకున్నాం, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఏర్పాటైనాక టీఆర్ఎస్ చేరింది. అట్లనే మంత్రి ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు, మేడ్చల్లో చూస్తున్నాం. తెలంగాణ ఏర్పాటైనాటికి తెలుగుదేశంలో ఎంపీ ఆయన రెండోసారి కదా తెలంగాణ టీఆర్ఎస్ చేరింది. చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా, ఇటు మలపల్లి దాకా ఎవరు చూసినా కూడా తెలంగాణను ఎవరైతే వ్యతిరేకించిందో, తెలంగాణ ఏర్పాటును ఎవరైతే పూర్తిగా రకరకాల కోణాలు అడ్డుకున్నారో వాళ్ళ కేసీఆర్ కేసుపాటు లేదు. దానికి గల కారణం ఏంటి అంటే కేసీఆర్ అసలు రూపం అప్పుడు తెలంగాణ ఉద్యమం, ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం తెలంగాణ అవసరాలను పక్కన పెట్టి తన కుటుంబము రాజకీయ అవసరాల కోసం చూస్తున్నాడు. ఇవాళ చూడన్నా మన తెలంగాణకు ముందు దళిత ముఖ్యమంత్రి అన్నాడు, ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ కుటుంబం అన్నాడు. కాపలా కుక్కలే కూడా ముఖ్యమంత్రి పదవి వద్దన్నాడు. బిడ్డ అమెరికాలో ఉంది, కొడుకు అమెరికాలో ఉన్నాడు, మియా బీబీ ఇద్దరమే ఉన్నాం, పావు చేరు పోసుకుంటే పొద్దుమాపైతే అన్నాడు. కానీ ఇవాళ ఒంటింట్లో కూర్చొని క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకునే స్థాయిలో కొడుకు మంత్రి, మల్లు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ తీసుకొచ్చి పెడతాడు, ఇంకొక అడగుడు బిడ్డని ఎంపీ చేస్తాడు, చుట్టాలందరినీ కార్పొరేషన్ చైర్మన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ మాటలైతే చెప్పిండో వాటి కాంట్రాస్ట్ గా పనిచేస్తున్నాడు. దాంతో పాటు దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, లేదు. దళిత ముఖ్యమంత్రి లేకపోగా 3 ఎకరాల భూమి లేదు. తర్వాత 2 బెడ్రూమ్ల ఇల్లు అన్నాడు, లేదు. కేజీ పీజీ అన్నాడు, లేదు. తర్వాత జిల్లాకు మెడికల్ ఆసుపత్రి అన్నాడు, లేదు. జిల్లాకు మెడికల్ కాలేజ్ పెద్ద అంశాలు అన్ని కూడా కేసీఆర్ మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశాలే. బట్ ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఒక్కసారి మనతో ఆచార్య గారు కూడా ఉన్నారు. ఆచార్య గారు, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అన్నటువంటి పాయింట్ కూడా బయటకు వెళ్తుంది. ఇప్పటికే చాలా మంది ఇంటర్నల్ గా ఇతర పార్టీలకు వెళ్ళాలి బీఆర్ఎస్ నుంచి అని చెప్పేసి మంత్రాలు జరుపుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా చూస్తే పొంగులేటి జూపల్లి కొంతకాలంగా కూడా పార్టీ ఎటు వెళ్ళాలి అన్నటువంటి మంత్రాలు జరుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆత్మీయ సమ్మేళనాలతో పాటుగా ఇతర పార్టీ నేతలతో కూడా వాళ్ళు కాంటాక్ట్ లో ఉన్నారు అన్నటువంటి వార్తలు బయటకు వస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తే నెక్స్ట్ ఎవరు అన్నటువంటి పాయింట్ కనబడతా ఉంది. ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికల సమయంలో మరి ఇటువంటి నిర్ణయం కేసీఆర్ తీసుకోవడం సమన్వయం అంటే కరెక్ట్ పద్ధతేనా ఇది? ఆయన సస్పెండ్ చేసినా చెయ్యకున్నా రాబోయే రోజులలో ప్రతి నియోజకవర్గంలో ఏదైతే అయినా 1, 2, 3 క్యాండిడేట్లని వేరే పార్టీలకి వెళ్ళి కూడా తీసుకొని వాళ్ళు ఏదో స్వలాభాల కొరకు ఇన్ని రోజులు ఉన్నారు. కానీ రేపు ఇంకొక 2-3 నెలల్లో ప్రతి నియోజకవర్గంలో సెకండ్ క్లాస్ ఏదైతే సెకండ్ లీడర్షిప్ ఉందో వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు ఈయన ఏదైతే సిట్టింగ్ సీట్లకే ఇస్తున్నటువంటి భావన చెప్పిందో ప్రతి నియోజకవర్గంలో అది ముసులుతుంది. వీళ్ళిద్దరితో అయిపోదు. ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ బీటలు వారిని ప్రతి నియోజకవర్గంలో బీటలు వారుతుంది. ఇక దీన్ని ఆపే శక్తి ఎవరికి ఉండదు. మీరు ఇద్దరితో ఆగుతారా అనేది కాదు, ఎవరైతే బలమైన నాయకులు ఉంటారో వాళ్ళని పక్కకు పెట్టేటువంటి అందరూ రేపు కడియం శ్రీహరి కావచ్చు, ఇంకా అనేక మంది, మేము పేర్లు చెప్తే ఏదో కావాలని చెప్పినట్టయితారు. ప్రతి నియోజకవర్గంకి వెళ్ళి ఒక్కొక్కరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీని నిన్న మొన్న రాకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులే బీఆర్ఎస్ పార్టీని ఏం చేయాలో అది చేసిపోతారు. ఇది మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాలి.
పొంగులెట్టి కావచ్చు, అదేవిధంగా జూపల్లి కూడా దాదాపు ఉద్యమ సమయం నుంచి కీలకంగా మనం చూసుకుంటే జూపల్లికి సంబంధించి 2012లో పార్టీలో చేరారు. సో పార్టీలో చేరినప్పటి నుంచి కూడా కేసీఆర్ వెంటనే ఉన్నారు. కేసీఆర్ తో నడిచి ఉద్యమాల్లో కూడా క్రియాశీలకంగా ఇటు పోరాటాలు చేశారు. అక్కడ సింగరేణి వాళ్ళతో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే కొంతకాలంగా వీళ్ళకు అధిష్టానంలో సరైనటువంటి క్యాడర్ లభించకనే పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక చర్యలు చేపడుతున్నారు అని చెప్పేసి ఈ రోజు ఒక మనకు వార్త వినబడతా ఉంది. ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ పార్టీకి, ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు పార్టీకి ఎప్పుడైనా ఏదే సీఎం కేసీఆర్ ఎప్పుడైనా కూడా పదవి ఇస్తారు, పదవి కోసం ఎదురు చూడాలి, కానీ పదవి కోసం పదవి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇట్లా కాంట్రవర్సీ చేస్తారా ప్రజలలో అని చెప్పేసి మంత్రులు మండిపడతా ఉన్నారు, ఎమ్మెల్యేలు మండిపడతా ఉన్నారు. సో అయోధ్య రెడ్డి గారు దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? దీన్ని కేవలం రాజకీయ కోణంలో చూడడానికి లేదన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిని ఇవాళ టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ ను మార్చారు, భారతీయ రాష్ట్ర సమితిని మార్చారు. అప్పుడు పార్టీ బలం పెరుగుతుండాలి, కానీ రోజు రోజుకు మనం చూస్తున్నప్పుడు కేసీఆర్ మీద నమ్మకం పోతున్నది. కేసీఆర్ పనితీరు మీద కానీ, కేసీఆర్ ప్రజా అనుకూల విధానాల మీద కానీ పార్టీలో కూడా అనుకూలత లేదు అని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడే కాదు, ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ జిల్లాలో కూడా ఎక్కడికక్కడ నాయకులు ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరు నాయకుల మధ్యన ఫైటింగ్ చూస్తున్నాం. సిద్దిపేటలోనే టీఆర్ఎస్ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు, గజ్వేల్లో టీఆర్ఎస్ నాయకులు అంతర్గత విభేదాలు. సిద్దిపేట అంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన ప్రాంతం, అట్లనే గజ్వేల్ వల్ల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా అవినీతి, ఆ పార్టీలో అంతర్గత వైరుధ్యాలు ఉన్నాయంటే కేసీఆర్ నాయకత్వం మీద విశ్వాసం తన్నగిల్లిపోతున్నది అని మనం అర్థం చేసుకోవాలి. దాంతో పాటు ఇలా మేడ్చల్లో చూడండి, ఇప్పుడున్న మంత్రిగా ఉన్న మల్లారెడ్డికి అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మధ్యలో పంచాయతీ. అటు పక్కన మహేశ్వరం చూడండి, మంత్రి సబితాయిందర్ రెడ్డికి పాత నాయకులకు మధ్యన తీగల కృష్ణారెడ్డి మధ్యన పంచాయతీ మనం చూస్తూనే ఉన్నాం ఓపెన్ గా. అట్లనే ఎల్బీ నగర్ చూడండి, ఇంతకుముందు ఎమ్మెల్యే ఓడిపోయిన ఆయనకి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి మధ్యన పంచాయతీ. పరిగిలో చూడండి, మహేందర్ రెడ్డికి వర్సెస్ పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇప్పుడున్న ఎమ్మెల్యే మధ్యన పంచాయతీ, ఆయన బహుశా ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా. అట్లనే డిప్యూటీ సీఎం కడియం, మాజీ డిప్యూటీ సీఎం ఇద్దరు, కడియం రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య పంచాయతీ మీకు అర్థమైతేనే ఉన్నది. మహబూబాబాద్ చూడండి, రెడ్డి నాయక్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే, తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే మహబూబాబాద్ లో చూడండి. ఇట్లా చూసుకుంటూ పోతే ఏ నియోజకవర్గానికి చెందినా కూడా ఇద్దరు నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఫైటింగ్ చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే కేసీఆర్ కు ప్రజల విశ్వాసం పోతుంది అని ఆ పార్టీ నాయకులకు అర్థమవుతున్నది. అదే సమయంలో కేసీఆర్ మీద ఆ పార్టీ నాయకుల విశ్వాసం కూడా పోతున్నది. రాను తెలంగాణలో కేసీఆర్ అంటే ఆయన కేవలం ఒక కుటుంబానికి నాయకుడిగా మిగిలిపోనున్నాడు. కేసీఆర్ అనే నాయకుడు తెలంగాణ ప్రజల చరిత్రలో కానీ, పార్టీ చరిత్రలో కానీ రోజుగా మిగిలిపోతుందని దీన్ని బట్టి అర్థమవుతున్నాను. అన్ని చోట్ల కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నాము. అయితే జూపల్లి మాట్లాడినటువంటి మాటలు కేవలం పార్టీని వ్యతిరేకిస్తూ, సీఎం కేసీఆర్ పాలనను వ్యతిరేకిస్తూ కాంట్రవర్సీగా మాట్లాడడమే కారణం అంటూ కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు మాటలతో ఒక మాట మాట్లాడారు. అదేవిధంగా నిరంజన్ రెడ్డి కూడా చెప్తా ఉన్నారు, అంటే కేవలము కేసీఆర్ పాలనను, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను వ్యతిరేకించి మాట్లాడడం వల్లనే ఈ రోజు జూపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్తా ఉన్నారు. ఆచార్య గారు దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఏ మాత్రం కూడా నైతిక విలువ లేదు. ఆయన ఈ మాట మాట్లాడిందంటే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది. ఎందుకంటే ఇవాళ ఆయన ఏనుగు గుర్తుకెళ్లి బిఎస్పీకి వెళ్ళి గెలిచి టిఆర్ఎస్ లకు పోయి టిఆర్ఎస్ లా ఇవాళ మంత్రి పదవి, కానీ జూపల్లి కృష్ణారావు మంత్రి పదవిని వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలో ఏదైతే తెలంగాణ కొరకు వచ్చినటువంటి వ్యక్తి, నక్కకు నాగలోక అనుకున్నటువంటి తేడా. ఇక ఆయన మాట్లాడితే కూడా ఇక మనం దాని గురించి ఇక ఏం మాట్లాడాలి? వాళ్ళ జూపల్లి కృష్ణారావు గారు పొయ్య ముందలన్నా నిజాలు మాట్లాడిండు, ఆ పాటలకెళ్ళి పోతుంటే అవి నిజాలు. అవి ఇలా మీరు నిజాలని దాపెట్టుకొని వాస్తవాలు ప్రజలకు చెప్పకుండా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి విషయాలు ఆయన చెప్పిండు. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదన్నాడు, దాంట్లో తప్పేముంది? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చలేదు అని అన్నాడు, దాంట్లో తప్పేముంది? కాబట్టి ఇంద్రకరణ్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దాని మీద
దాని మీద చర్చ చేయడం అనేది కాదు. మేము ఒకటే చెప్తున్నాం, ఏది ఏమైనా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణ ఏదైతే మౌలిక సిద్ధాంతాన్ని మర్చిపోయింది కాబట్టి ఇంకా ఆ పార్టీ నిలవజాలదు, ఇక ఆ పార్టీ ఉండదు. కాబట్టి వాళ్ళ వీళ్ళు అంకురార్పణ చేయొచ్చు, బలవంతంగా ఈటల రాజేందర్ గారు తర్వాత ఇది టిఆర్ఎస్ పార్టీకి ఇది ఒక పెద్ద దెబ్బ. మరి ఎప్పటి నుంచో వీళ్ళ ఆత్మీయ సమావేశాలు మాట్లాడినప్పుడు బిఆర్ఎస్ పార్టీ వీళ్ళకి ఆత్మ లేదా? వీళ్ళ ఆత్మను కూడా ఘోషిస్తాయి కదా, ఇలా వీళ్ళ ఆత్మ ఘోషిస్తున్నది. కాబట్టి దీంట్లో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అయినాక ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టే ఇవాళ స్థితికి వచ్చింది. రెడ్డి గారు, మనం చూస్తే 4 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి జూపల్లి నియోజకవర్గానికి నీళ్లు రాలేదని చెప్పడము కరెక్టేనా? ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసినటువంటి నీళ్ల కార్యక్రమానికి సంబంధించి పాలమూరు ఇప్పుడు మనం చూస్తే నీటితో నిండిపోయింది, అట్లాంటి ప్రాంతానికి నీళ్లు రాలేదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింటూ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీ నుంచి కూడా ఆయన అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి అక్కడ నీళ్లు రాలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కాంట్రవర్సీ చేస్తా ఉన్నారు ఈ రోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. సో దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు మనం? పాలమూరు జిల్లాల 3-4 అంశాలు చెప్పి అడిగినాను. ఇవాళ టిఆర్ఎస్ సంపూర్ణంగా పూర్తిగా ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ 80 పైగా అసెంబ్లీ స్థానాలు అయినా కూడా కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను చేసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ప్రతిపక్ష గ్రూప్ బలంగా ఉండదు. ప్రజల పక్షాన పోరాడడానికి ప్రతిపక్షానికి ఉండే స్పేస్ ప్రతిపక్షాన్ని ఉండనియకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఎందుకు టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు? ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అందుకని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు ఒకటి. రెండోదిగా రాజకీయ ప్రయోజనాలు ఏవో అడిగినట్టుండి ఇప్పుడు ఏదైనా పార్టీ ఆయన పార్టీలో చేసినప్పుడు ఆయనతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు అవకాశాలు ఇవ్వమని ఏదో కోరుతుంది. తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా తన హయాంలో కొన్ని అభివృద్ధి పనులు కావాలనుకుంటే అప్పుడు అడుగుతున్నట్టు. అయితే ఇంట్లో ఆయన పార్టీలో ఆయన ఏమడిగిండు, పార్టీలో అవకాశాలు ఆయనకి ఏమి ఇచ్చింది, ఏమి ఇవ్వలేదని అది ఆ పార్టీ అంతర్గత అంశం, దాంట్లో మనం ఏం మాట్లాడడానికి ఉండదు. జూపల్లి కృష్ణారావు లాంటి ఒక సీనియర్ నాయకుడు, అది కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమం కొంత క్రూషియల్ టైంలో 2012 తెలంగాణ ఉద్యమం కొంత గడ్డుకాలంలో కష్ట పరిస్థితిలో ఉన్న టైంలో చేరిన నాయకుడు. అట్లాంటి నాయకుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీ కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా కేసీఆర్ మీద వ్యతిరేకత పెరిగింది, కేసీఆర్ మీద నమ్మకం పోయింది అని చెప్పడానికి ఒక గ్లేరింగ్ ఎగ్జాంపుల్ గా మనం భావించవచ్చు. అయితే జూపల్లి కృష్ణారావు రాజకీయ ఆలోచనలు లేకపోతే రాజకీయ ఉద్దేశాలు ఎట్లా ఉన్నప్పటికీ జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడిన ఒక మాట మాకు నిజంగా కూడా ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఎవరు అధికారంలో ఉన్నా కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడి ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడగలిగి ప్రజల పక్షాన కొట్లాడగలిగే బలాన్ని ప్రతిపక్షాలకు ఉండనివ్వాలి అనేది దాని విధంగానే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జూపల్లి కృష్ణారావు ఒక వాదన తెరపైకి దానికి ఎవరు కూడా ఆయన దాన్ని ఎవరు కాదలేని పరిస్థితి. వాళ్ళ మీరైనా మేమైనా ప్రతిపక్షాలు బలంగా ఉండొద్దు, ఉండాల్సింది ఎవరున్నా కూడా అధికార పక్షం ఏకపక్షంగా పనిచేయాలని కోరుకునే విధంగా ఉంటది కదా. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర ముఖ్యమైనది. ప్రతిపక్షాలను అట్లా ఉండనీయకుండా ఎందుకు చేస్తుంది అనే దాని మీద మేము జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడిన అంశం మీద మా ముఖాన్ని అప్పగిస్తున్నాం. మేము దాని మీద మేము మొదటిగా ఉంటుండే ఆ జూపల్లి కృష్ణారావు గారు లేవనెత్తిన అంశానికి ప్రభుత్వం కానీ టిఆర్ఎస్ కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిందని మేము అంటాం. ఆచార్య గారు, ఇంతకుముందు మనం చూస్తే అధికార పార్టీకి సంబంధించినటువంటి కొందరు నేతలు చెప్తా ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ ఫోటో జూపల్లి ఇంట్లో ఉంటుంది, ఈ రోజు వరకు సీఎం కేసీఆర్ పార్టీలో పనిచేస్తున్న సీఎం కేసీఆర్ ఫోటో ఎందుకు లేదు అని చెప్పేసి ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఫోటోల విషయంలో కూడా మంత్రులు మాట్లాడుతున్నారు అని అంటే ఏ పరిస్థితిలో ఉంది ఈరోజు?
రైట్, ఒకసారి అయోధ్య రెడ్డి గారు చెప్పండి. సో ఈ అంశాన్ని మీరు విన్నారు. ఈ రోజు ఫోటోలకు సంబంధించిన విషయంలో కూడా కేసీఆర్ ఫోటో లేదని చెప్పేసి కూడా ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు ప్రెస్ మీట్ లో స్వయంగా. అతను గతంలో చూసుకుంటే వైఎస్ఆర్ పార్టీలో పనిచేసినటువంటి నేత, ఆయనపై ఉన్నటువంటి అభిమానంతో ఆయన ఫోటో ఇంట్లో ఉంటే ఆ ఫోటోను కూడా కంపేర్ చేస్తూ ఈ రోజు ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సో మొత్తంగా ఈరోజు మనం చూస్తున్నాము అంటే ఒక అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కీలక నేతలు ఖమ్మం జిల్లాకి సంబంధించి ఒక ఊపినటువంటి పార్టీకి సంబంధించి ఇతర పార్టీల నుంచి చాలామంది నేతలు గెలిచిన తర్వాత అధికార పార్టీలో చేరిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఉద్యమ సమయాల్లో కూడా క్రియాశీలకంగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తులు, దాంతోపాటుగా కొంతకాలంగా పార్టీని బలోపేతంగా కూడా నడిపిస్తున్నటువంటి వ్యక్తులు. అయితే గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా వీళ్ళు పార్టీకి ద్రోహం చేస్తూ ఉన్నారు, పార్టీకి అన్యాయం చేస్తూ ఉన్నారు, పార్టీలో ఉంటూనే పార్టీపై వ్యతిరేక చర్యలు తీసుకొస్తా ఉన్నారు, ప్రజలలో అపోహం తీసుకొస్తా ఉన్నారు, ప్రజలలో వ్యతిరేకతను తీసుకొస్తా ఉన్నారు అనేది ఒక చర్చ బాగా సాగింది. అయితే ఇప్పుడు ఒక మంత్రి ఈరోజు మాట్లాడుతూ ఒక ఫోటోకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా లేవనెత్తుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్ పార్టీలో పనిచేసినటువంటి వైఎస్ఆర్ హయాంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి జూపల్లి అని చెప్పుకోవచ్చు. జూపల్లి వైఎస్ఆర్ ఫోటో ఇంట్లో ఉంది, ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఫోటో ఎందుకు లేదని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి చెప్తా ఉన్నాడు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అయోధ్య రెడ్డి గారు? మొత్తంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే పార్టీ సస్పెండ్ చేయడానికి కారణాలు కేవలం వాళ్ళు మాట్లాడిన వ్యతిరేక మాటలే అని చెప్పేసి ఈరోజు అధికార బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. అయితే కేసీఆర్ చేస్తున్నటువంటి పాలన నచ్చకనే ఈరోజు కావాలని వాళ్ళు ఇతర పార్టీ నేతలతో మద్దతులో ఇతర పార్టీలకు సంబంధించిన నేతలతో మంత్రాలు జరుపుతున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి వర్షన్ కూడా మనకు కనబడుతుంది. సో మనకు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస్ గారు మనతో డిబేట్లో పాల్గొన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, ఈరోజు మనం చూస్తా ఉన్నాం పొంగిలేటి అదేవిధంగా జూపల్లి ఇద్దరికి సంబంధించినటువంటి సస్పెన్షన్ మనం చూస్తా ఉన్నాం. గతంలో 2018లో ముగ్గురు రెబల్స్ ని సస్పెండ్ చేసినటువంటి అధికార పార్టీ ఈ రోజు మరొక ఇద్దరిని కూడా సస్పెండ్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఈ సస్పెన్షన్ కి కారణం వాళ్ళ వ్యతిరేక చర్యలే అంటారా? శ్రీనివాస్ గారు మాట్లాడండి. సంబంధించిన సస్పెన్షన్ చూస్తా ఉన్నాము. రైట్, ఈ రోజు మనం చూస్తా ఉన్నాం శ్రీనివాస్ గారు అధికార పార్టీ నుంచి మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా డిబేట్ లో ఉన్నారు. సో శ్రీనివాస్ గారు, ఈరోజు మనం చూస్తా ఉన్నాం మనము క్లియర్ గా కూడా పొంగిలేటి అండ్ జూపల్ ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈ సస్పెన్షన్ కేవలం వారిద్దరి వ్యతిరేక చర్యలే కారణం అని చెప్పుకోవచ్చా? రైట్, మనం చూస్తా ఉన్నాం అధికార బీజేపీ పార్టీ నుంచి కూడా మనకు శ్రీనివాస్ రెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి కూడా యాడ్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఈరోజు మనం చూస్తున్నాము అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు నేతల సస్పెన్షన్ మనం చూస్తా ఉన్నాము. సో ఈ సస్పెన్షన్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఉందండి, వాయిస్ మ్యూట్ లో ఉంది. సమాజానికి ఏం సమాధానం చెప్తాం? ఈ బతుకులు ఎందుకు? ఈ పదవులు పెళ్లి కొడుకు అన్నా, ఈ కొత్త పెళ్లి కొడుకు కేవలం 6 నెలలే ఉంటుంది మా సారు దగ్గర, తర్వాత నువ్వు పాతపడ్డ తర్వాత మా గతే నీకుంటది అని చెప్పేవాళ్ళు. నేను నవ్వుకునేవాడిని, ఏంటి వీళ్ళు అట్లా అంటున్నారు అని. ఏంటన్నా మీరు అలా అంటున్నారని? ఏంటంటే ఒక 6 నెలలు నిన్ను కింద నడవనీరు మా సారు, 6 నెలల తర్వాత మా సారి అసలు రూపం మీకు తెలుస్తుంది అని ఆనాడు చెప్పారు. వీళ్ళు ఎందుకు చెప్తున్నారో అని నేను అనుకునేవాడిని.
6 నెలలు కాదు, నా స్టోరీలో 5 నెలలకే బయటపడ్డది. 6 నెలల పట్టలే, 5 నెలలకే బయటపడ్డది. సార్ పరిస్థితి ఏంటి, సారు ఆలోచన ఏంటి, సారు ఎదట మనిషిని మనిషిలా ఎలా చూస్తారు, సారు ఎదట మనిషిని గౌరవంగా ఏ రకంగా చూస్తారు అనేది ప్రత్యక్షంగా 5వ నెల చివరి నుంచే నేను చూశాను. అదేందో కూడా నీకు వివరంగా వివరిస్తాను. ఏదైతే నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే నాడు, ఆనాడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడిని, యావత్ వైఎస్ఆర్సీపీ ఆనాడు ఉమ్మడి 10 జిల్లాల్లో 9 జిల్లా అధ్యక్షులతో పాటుగా రైట్, మనం ఇద్దరం చూస్తా ఉన్నాం. పొంగులేటి అదేవిధంగా జూపల్లి ఇద్దరికి సంబంధించి కూడా వారిద్దరి వ్యతిరేక చర్యలే కారణం అంటూ కూడా చెప్తా ఉంది అధికార పార్టీ. అసలు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేత శ్రీనివాస్ గారు కూడా మనతో ఈ రోజు డిబేట్ లో పాల్గొన్నారు. సో శ్రీనివాస్ గారు, ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఇద్దరు నేతల్ని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గతంలో 2018లో 3 రెబల్స్ ని సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు మరొకసారి ఇద్దరు నేతల్ని కూడా మరొకసారి సస్పెండ్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఖమ్మంలో ఇప్పటికే చూస్తే పార్టీకి కొంత పార్టీ పైన వ్యతిరేక చర్యలు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ తీరుపైన ఈ రోజు సస్పెండ్ చేసామంటూ కూడా చెప్తా ఉంది. సో ఇది కరెక్టేనా? శాతం ఎప్పుడు కూడా అంతిమంగా వ్యవస్థ ప్రధానం, వ్యక్తులు ప్రధానం కాదు. ఎందుకంటే వ్యవస్థ ప్రధానంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉంటాయి. వ్యక్తులు ఎప్పుడు కూడా వ్యవస్థ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, అధిష్టానానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా వారిపైన వెయిట్ వేయాల్సినటువంటి అవసరం ఉంటది. పార్టీలో అనేక మంది ఉంటారు, అందరినీ కలుపుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటది. ఎప్పుడు కూడా ఒకే వ్యక్తికి అవకాశం రావాలి, ఉండాలనేటువంటి యోచన కూడా మంచిది కాదు. వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద పదవులు పార్టీలో ఉండి నిర్వహించిన వాళ్ళు, వాళ్ళ గొప్ప రాజకీయ నేపథ్యం కూడా ఉంది. అట్లాంటి వ్యక్తులు అనాలోచితమైనటువంటి కార్యక్రమాలు చేపట్టు, అనాలోచితమైనటువంటి పనులు చేస్తూ పార్టీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడము, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల చేత కుట్రలు చేసి సమ్మేళనాలను నిర్వహించకుండా కార్యక్రమాలు చేయడము, ఇట్లాంటి పనులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళపైన వేటు వేయకపోతే ఇట్లాంటివి హెచ్చరిల్లేటువంటి ప్రమాదం ఉంటది. కాబట్టి ఇది వ్యక్తులు వ్యవస్థ ముందు, పార్టీ ముందు వ్యక్తులు చాలా తక్కువ. ఖచ్చితంగా వేటు వేయాల్సిందే. అందులో భాగంగానే జరిగినటువంటి పరిణామంగానే దీన్ని చూడాలి. పార్టీకి సంబంధించి వ్యతిరేక చర్యలు చేపడుతున్నారు. వ్యతిరేక చర్యలు చేపట్టడం వల్లనే ఈ రోజు పార్టీని ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ఇటువంటి కార్యాచరణ చేపట్టడం వల్లనే అధికార పార్టీ సస్పెండ్ చేసింది అని చెప్తా ఉన్నారు. మనకు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సో శ్రీనివాస్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ నుంచి మీరేమంటారు? బీజేపీ పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు మీరేమంటారు? ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నేతలు సస్పెండ్ చేయడం కానీ వాస్తవానికి వాళ్ళు గత 2 నెలల నుంచే వాళ్ళు పార్టీలోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు సస్పెండ్ చేసిన వాళ్ళు ఏదో ఇవాళ సీఎం గారు వాళ్ళు ఏదో చెప్తున్నారు, కానీ వాళ్ళ పరువు కాపాడని చెప్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎప్పుడో వాళ్ళే వెళ్ళిపోయారు. కాకపోతే వీళ్ళు పరువు కాపాడుకోవడానికి ఈరోజు మీకు సస్పెండ్ చేసిన వారిని ఏదో ఊదలో కొడుతున్నారు, కానీ వాళ్ళు సస్పెండ్ చేసిన లేదు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా మంది బయటకు వస్తారు. వచ్చేటప్పుడల్లా వాళ్ళు బయటకు పోయిన కొన్ని నెలల తర్వాత వీళ్ళు చెప్తారు వీళ్ళని మీరు సస్పెండ్ చేసినామని. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నది రాబోయే రోజుల్లో. అది విషయం. ఇప్పుడు కూడా పార్టీ వ్యతిరేక చర్యలు చేపడుతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. కొంతకాలంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే పొంగిరెడ్డి, జూపల్లి ఇద్దరికి సంబంధించి మనం క్లియర్ గా మాట్లాడుకుంటే గత కొంతకాలంగా గడిచిన 3 నెలల నుంచి కూడా వీళ్ళు పార్టీకి సంబంధించి వ్యతిరేక చర్యలు చేపడతా ఉన్నారు. దాంతో పాటుగా మనం క్లియర్ గా చూస్తే కొన్ని అంశాలలో అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని అంశాలలో కూడా కొంత కాంట్రవర్సీ మాట్లాడడంతో పాటుగా కొన్ని అధికార పార్టీ చేపడుతున్నటువంటి పనులను కూడా ఖండిస్తూ ఆత్మీయ సమ్మేళనాల పేర్లతో కొంత ఇతర పార్టీ నేతలతో కలవడంతో పాటుగా మంతనాలు జరుపుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అధిష్టానం కొంత సీరియస్ కావడము, దాంతో పాటుగా నిన్న ఒక సభకు సంబంధించి సభలో కాంట్రవర్సీగా కంప్లీట్ గా కూడా ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ని ఇద్దరిని కూడా కాంట్రవర్సీ చేస్తూ మాట్లాడడము, ఇవన్నీ కూడా
పార్టీ నుంచి తీసేయడానికి బలమైనటువంటి కారణాలంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. అయితే జూపల్లి 2012లో ఇతర అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బీఆర్ఎస్ అంటే అది ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ వెనక ఉద్యమాల్లో కూడా క్లియర్ గా నడిచినటువంటి వ్యక్తి. అయితే ఉద్యమాన్ని సింగరేణికి సంబంధించినటువంటి కార్మికుల సమస్యలపైన పోరాటం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ అనేక సందర్భాలలో కూడా ఆయన పార్టీకి సంబంధించి వెనుకుండి నడిపించినటువంటి నేత అని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగానే కొంతకాలంగా పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ కానివ్వండి, పార్టీ నుంచి కొంత అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలోనే పార్టీ ఎటువంటి కేడర్ ఇవ్వట్లేదు అన్నటువంటి అసంతృప్తితోనే ఈ రోజు పార్టీని వీడాడు అనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక చర్యలు చేపడుతున్నారు అనేది అధికార బీఆర్ఎస్ పార్టీ వర్షన్ కనబడతా ఉంది. ఇంకో వర్షన్ మనం చూసుకుంటే పొంగిలేటికి సంబంధించి పొంగిలేటి కొంతకాలంగా మొత్తం ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి పలు నియోజకవర్గాలలో క్లియర్ గా కూడా ఆయన పర్యటించడం, దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఆయన కార్యకర్తలతో పెద్ద ఎత్తున సభలు నిర్వహించడం, మాట్లాడడం, ఇటువంటి కార్యాచరణలు చేపడుతూ ఉన్నాడు. అయితే ఇటువంటి కార్యాచరణలు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే కొంత ఆయనకున్నటువంటి క్యాడర్ ని కూడా కొంత పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్ గా స్టార్ట్ అయినటువంటి వైఎస్ఆర్టీపీ పార్టీ షర్మిలతో కూడా ఆయన మంత్రాలు జరిపారు. అంతేకాకుండా బీజేపీతో కూడా కొంత మంత్రాలు జరుపుతున్నాడు అనేది వార్తలు వినబడుతూ ఉన్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడాడు అన్నటువంటి వార్తలు ఉన్నాయి. అయితే ఈ పార్టీలలో ఏ పార్టీ అయితే ఆయనకు ఉన్న స్థానానికి కలిగేటువంటి సీట్ ఇస్తుందో ఆ పార్టీలకు వెళ్లేటువంటి క్లారిటీ కోసం ఎదురు చూశాడు అనేది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. కానీ క్లియర్ గా కూడా మెన్షన్ చేసినటువంటి అంశాలను మనం చూస్తే ఇటు పొంగులేటి కావచ్చు, జూపల్లి కావచ్చు, ఇద్దరికి సంబంధించి కేవలం అధికార పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు కావచ్చు, కార్యాచరణలు కావచ్చు, వీటన్నిటిని కూడా కాంట్రవర్సీ చేస్తూ ప్రజలలో ఒక మంచి ఒపీనియన్ తీసుకొచ్చేటువంటి దిశలో అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు ఇద్దరు కూడా కాంట్రవర్సీ చేయడము, పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను కాంట్రవర్సీ చేయడము, ఇవన్నీ చేస్తా ఉన్నారు అనేది అధికార పార్టీ చెప్తా ఉంది. కానీ ఇద్దరు నేతలు బయట సస్పెండ్ చేసిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు మనం వింటే కేవలం కేసీఆర్ చేసినటువంటి నిరంకుశ పాలన, ఆయన ఇస్తున్నటువంటి పదవులు, ఎవరైతే పెట్టుబడిదారులు, ఎవరైతే ఇటు పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రజలలో పెట్టుబడులు పెట్టేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ రోజు సీట్లు ఇస్తున్నారు అనేది ఈ రోజు ఇద్దరు నేతలు కూడా సస్పెండ్ చేసినటువంటి తర్వాత మాట్లాడిన మాటలు. సో ఫైనల్ గా చూస్తే ఈ ఇద్దరు నేతలు ఎక్కడికి వెళ్తారు, ఏ గూటికి చేరబోతున్నారు, ఇదంతా కూడా సస్పెన్షన్ గా మారుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఇద్దరు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీని వినడం పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. పార్టీకి చెక్ పెడుతూ ముందుకు వెళ్ళిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరి ఇద్దరు నేతలు ఎక్కడికి చేరబోతున్నారు? ఇద్దరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒకరు వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. మరి ఇద్దరు కూడా ఇతర పార్టీలకు వెళ్తారా, లేదా బీఆర్ఎస్ ఇప్పటికే బీజేపీ పార్టీ ఇప్పటికే చేరికలకు సంబంధించి పెద్ద ఎత్తున చేరికలు చేర్చుకుంటోంది, ఎంతో మంది నేతలను కూడా బీజేపీలోకి ఆహ్వానిస్తోంది. మరి ఇద్దరు నేతలు కూడా బీజేపీకి వెళ్ళబోతా ఉన్నారా, లేక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంత సన్నిహితంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పరుగులు తీయాలి అన్నటువంటి ఆలోచన చేస్తా ఉంది. సో కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే పొంగులేటి టీపీసీసీ చీఫ్ తో కాంటాక్ట్ లో ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. సో మరి ఇద్దరు కూడా మరి కాంగ్రెస్ కి చేరతారా, లేదా బీజేపీకి చేరతారా? లేదు, ఈ రెండు పార్టీలు కాదు, మళ్ళీ యథావిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తంగా వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ ఇద్దరు నేతలు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళబోతున్నారు? సో మరో డిబేట్ పైతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.